మధ్యతరగతిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి పెట్టారు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బంగారం వెండి గురించి. బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6% తగ్గించారు. దీనికి కారణం పసిడి వెండి ధరలు భారీగా పెరిగిపోతున్న కారణంగా దాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. చెప్పినట్లే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3000 రూపాయలు తగ్గింది. బంగారం వెండి ధరలపై సుంకం తగ్గించడం వల్ల చాలా వస్తువుల ధరలు కూడా తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఇక యువత ఉద్యోగ కల్పన కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేక చొరవ తీసుకున్నట్లుగా కనిపించింది. ఇది మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడేది. ఈ పథకంలో భాగంగా ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయిన కొత్త ఉద్యోగులకి 1 నెల జీతాన్ని 3 విడతలు చెల్లిస్తారు. అయితే ఈ పరిమితి మాక్సిమం 15,000 రూపాయల వరకే ఉంటుంది. అంతేకాదు పరిశ్రమ కార్మికులకు అద్దె ఇళ్ల పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా కార్మికుల కోసం అద్దె ఇళ్లు నిర్మిస్తారు. వీటిల్లో డార్మెటరీ తరహా వసతి ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ అద్దె ఇళ్లను నిర్మిస్తామంటోంది కేంద్రం. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చే అంశమే. ఇక ప్రభుత్వాలిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పేద మధ్యతరగతి ఆశగా ఎదురు చూస్తోంది. బడ్జెట్లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన వచ్చింది. పీఎం ఆవాస్ యోజన కింద 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది కేంద్రం. దీని ద్వారా 1 కోటి మంది పేద మధ్యతరగతి కుటుంబాలకి ఇళ్లు అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం.